వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ. ఈరోజు మన ఇంటర్వ్యూ విఐపి తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను రూపొందించుకొని ఈరోజు బాలలకు సాహిత్యం పట్ల మక్కువను పెంచి బాలలచే ఎన్నో పుస్తకాలు రాయించినటువంటి ప్రముఖ కవి దేశ్ముఖ్ ప్రవీణ్ శర్మ గారితో ఈరోజు మన స్టూడియోలో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం అండి. నమస్కారం ప్రశాంత్ గారు. నమస్కారం ప్రవీణ్ శర్మ గారు, ముందుగా మా పీటీవీ ఛానల్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ధన్యోస్మి. జిల్లా వ్యాప్తంగా తెలుగు సాహిత్య లోకానికి మీరు కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరంటే తెలుగు సాహిత్య లోకానికి అందరికీ పరిచయమే. కానీ మీ జీవితంలో మీరు పడ్డ కష్టాలు, బాధలు చాలామందికి తెలియదు. ఈరోజు ఈ స్థాయిలో మీరు స్థిరపడ్డారంటే మీ జీవితంలో పడ్డ కష్టాలు, బాధలు వాటన్నిటిని మీరు దాటుకొని వచ్చిన తీరు నిజంగా ఈ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. చాలా కష్టపడ్డారు. దేశ్ముఖ్ ప్రవీణ్ శర్మ జీవితం ఈరోజు ఒక తెలుగు పండితులుగా మనందరికీ తెలుసు. కానీ ఆయన చిన్నతనం నుంచి ఆయన పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ప్రవీణ్ శర్మ గారు, మీ బాల్యం ఏంటి? ఎక్కడ మీ సొంత ఊరు? ఎక్కడ మీ అమ్మ నాన్న, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం. ఇంతకుముందు మీరు అన్నట్లు బాల్యంలో ఎన్నో కష్టాలు, ఒడిదొడుకులు అని చెప్పేసి అన్నారు. నిజమే, జీవితం అంతా ఒడిదొడుకులతోనే నా జీవితం ప్రయాణం కొనసాగింది. నా చిన్నతనంలో 7th క్లాస్లో ఉన్నప్పుడు తెలుగులో ఒక పాఠం, అంటే శతక మధురిమలో ఒక పద్యం ఉండే. ఆ పద్యం నాకు నా లైఫ్ను ఒక టర్న్ తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగు భాష పట్ల మక్కువ ఏర్పడడానికి, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం ఆ పద్యమే నేను చెప్పుకోవచ్చు. ఏంటి ఆ పద్యం? ఒకచో నేలను పవ్వలించు, ఒకచో నొప్పారు భూసెజ్జపై, ఒకచో శాకములారగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనం, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిన్ యోగ్యంబర శ్రేణి, లెక్కకు రానియ్యడు కార్యసాధకుడు, సుఖంబున్ దుఃఖంబున్ మదినని. దీని అర్థం ఏమిటి అంటే, అసలు ఒక పని మీద దృష్టి పెట్టేటటువంటి వ్యక్తి, ఒక కార్యాన్ని సాధించాలి అనుకునేటువంటి వ్యక్తి దేని కూడా లెక్క చేయడు. అంటే ఒక్కొక్కసారి కటిక నేలపై పడుకుంటాడు, ఒక్కోసారి చక్కగా పూల పాన్పై పడుకుంటాడు, ఒకసారి కేవలం అన్నం మాత్రమే, అంటే ఎలాంటి శాకం లేకుండా కేవలం అన్నాన్ని మాత్రమే తింటారు, ఒక్కొక్కసారి పంచభక్ష ప్రమాణాలతో భోజనం చేస్తుంటాడు, ఒక్కొక్కసారి చినిగిపోయిన బట్టలు ధరిస్తుంటాడు, ఒక్కొక్కసారి చక్కని రంగురంగు దుస్తులు ధరిస్తూ ఉంటారు. అతను కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ దేని లెక్క చేయకుండా ముందుకెళ్తుంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా జీవితం కూడా అన్ని అటు ముళ్ళ బాటతో పాటు ఇటు పూల బాటగా వస్తూ ఉన్నది. అట్లనే ఎండ వెనుకే వార నిండు వర్షమునిచ్చు, రేయు వెనుకే పగలు హాయినిచ్చు, బాధ వెనుకే సుఖము బహుళమై చిలగరా అని ఇలాంటి పద్యాలు అనేది నేను చిన్నతనంలో నేర్చుకోవడం ద్వారా ముందు కష్టం తర్వాత వచ్చే సుఖాన్ని అనుభవించాలి అని నా ఉద్దేశం. నిజంగా అది భగవంతుని యొక్క విషయమని తెలియదు, కానీ నా జీవితం అంతా దాదాపు 24 సంవత్సరాల పాటు నేను చాలా కష్టాలు పడ్డా. బాల్యం అడిగారు కాబట్టి చెప్తున్నాను. మా నాన్నగారి పేరు ప్రకాశ్రావు, అమ్మ పేరు జానకి, నాకు ఒక అన్న చెల్లెలు ఉన్నది. అయితే మా ప్రాపర్ వచ్చేసి వాస్తవంగా మై మదర్ టంగ్ ఈజ్ మరాఠీ. అంటే మా నాన్నగారు అక్కడ మహారాష్ట్ర ఔరంగాబాద్ ఆ ప్రాంతం వాడు. అయితే వాళ్ళ పూర్వీకులందరూ కూడా స్థిరపడ్డారు, ఇక్కడ ఎడపల్లిలో స్థిరపడడం జరిగింది. మా నాన్నగారు ఒక చిన్న బీడీ కంపెనీలో ఒక వర్కర్గా పనిచేసేవాడు. కొద్ది రోజులు నిజామాబాద్లో, కొద్ది రోజులు నిర్మల్లో, ఆ తర్వాత కిషన్నార్లో వచ్చి సెటిల్ కావడం జరిగింది. అయితే వాస్తవంగా నేను చిన్నతనం నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అమ్మ దగ్గర నాన్న దగ్గర పెరగలేను. నా బాల్యమంతా మా అమ్మమ్మ మా మామయ్యల దగ్గర పెరగడం జరిగింది, అది చెట్పల్లిలో. అయితే చిన్నతనం నుంచి అక్కడే పెరగడం వల్ల కొద్దిగా మా తాతగారు మా అమ్మమ్మ వీళ్ళ యొక్క క్రమశిక్షణలో మేము పెరగడం జరిగింది. అంటే ఎలాంటి అంటే అటు సుఖం లేకుండా, అంటే సుఖం మీనింగ్ అంటే వాళ్ళ చిన్నతనం నుంచి మా కష్టం అనేది ఎట్లా అనేది నేర్పడం, తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందని ఒక కథల ద్వారా చెప్పడం లాంటివి చేయడం ద్వారా చిన్నతనం నుంచి కష్టాలు నేర్చుకోవడం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఇవన్నీ సత్యాలు. ఎందుకంటే ఒక్కోసారి బట్టలు వేసుకుందామన్న బట్టలు వేసుకున్న స్థితిలో, అంటే అంత స్థితిలో ఆ కాలం మాకు గడిచింది. ₹1 దొరికితే అబ్బా ఎంత ఆనందము, కొన్ని రోజులు దాన్ని దాచుకొని చూసుకునేవాళ్ళం. అప్పటికి మీకు ఊహ తెలిసిన ప్రపంచం అంతా కూడా 3-4 తరగతులు అంతే. 3వ తరగతి 4వ తరగతి నాకు తెలిసి డబ్బు అనేది కనబడకపోవడం,
ఇటు అంటే నాన్న చిన్న ఉద్యోగం అవ్వడం వల్ల కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి కూడా ఉండడం. ఎందుకంటే వాళ్ళకే ఇప్పుడు అక్కడ కూడా మేము అన్న చెల్లెలు అక్కడ అమ్మ నాన్న దగ్గర ఉండేవాళ్ళు, నేను ఇక్కడ అమ్మమ్మ దగ్గర పెరిగేవాడిని. సో వాళ్ళని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఇక్కడ పెరగడం జరిగింది. ఇదొకటి అయితే ఇక మా మేనమామ ఉండడం, అతను పురోహితుడు. అతని ద్వారా నేను చిన్నతనంలోనే నేను పౌరోహిత్యం నేర్చుకోవడం జరిగింది. అంటే నేను 5వ తరగతిలో ఉన్నప్పుడే నేను పౌరోహిత్యాన్ని కొద్దిగా నేర్చుకోవడం, 6వ తరగతి నుంచే నేను మా గ్రామం చెట్టుపల్లి గ్రామాన్ని పౌరోహితుడిగా ఉండడం, అంటే అతనికి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతే నేనే ఊరిని చూసుకోవడం జరిగింది. 6వ తరగతిలో ఉన్నప్పటి నుంచే నేను వ్రత సత్యనారాయణ పూజలు కానివ్వండి, చిన్న చిన్న వివాహాలు చేయడం జరిగింది. మీకు తెలిసిన విషయం ఏంటంటే 6వ తరగతి నుంచి ఇప్పటి వరకు నేను మా అమ్మ నాన్న నుంచి ₹1 కూడా తీసుకోలేదు. ₹1 కూడా వాళ్ళ నుంచి తీసుకోకుండా నా కష్టార్జితంతోనే నేను చదువుకోవడం జరిగింది. ఇంకోటి ఏమిటంటే ఎప్పుడైనా అమ్మ నాన్న వాళ్ళు వచ్చి చూసేవాళ్ళు? వచ్చి చూసేవాళ్ళు. వాళ్ళు మేనమామిలు కాబట్టి అక్కడికి వచ్చేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళని చూసేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు వాళ్ళని ₹1 కూడా ఆశించలేదు. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా కాదా? వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నీకు ఆ కథ అలాంటి ఒక చిన్న విషయం కూడా ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అలాంటి పరిస్థితిలో నేను పెరగడం జరిగింది. అయితే 10th క్లాస్ వరకు నేను రెంజర్ల హై స్కూల్లో 1వ తరగతి నుంచి 7th క్లాస్ వరకు చెట్టుపల్లిలో యూపీఎస్ స్కూల్లో, తర్వాత 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రెంజర్ల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం. టోటల్ గవర్నమెంట్ స్కూలే. గవర్నమెంట్ స్కూలే. కానీ నా దగ్గర ఒక గైడ్ కానీ కంపాక్స్ బాక్స్ కానీ కూడా లేవు. కేవలం నోట్స్. ఈ నోట్స్ కూడా ఎలా అంటే ఒకసారి 10 నోట్స్ కొనుక్కున్నామంటే అది సంవత్సరం మొత్తం అదే ఉపయోగించేవాళ్ళం. ప్రవీణ్ శర్మ స్కూల్లో యావరేజ్ స్టూడెంటా టాపరా? ప్రవీణ్ శర్మ ఒకప్పుడు ఎవరేజ్ స్టూడెంట్. ఎవరేజ్ సబ్జెక్ట్ పరంగా ఎవరేజ్, మిగతా విషయాల పట్ల అంటే ఆటల పట్ల కానివ్వండి, దేని పట్ల కానివ్వండి బాగా టాప్. ఎందుకంటే అల్లరిలో కూడా టాప్. అల్లరి చేసేవాళ్ళం కాదు కానీ అప్పుడప్పుడు చేసేవాళ్ళం. కాకపోతే ఆటల విషయంలో కానివ్వండి, మిగతా విషయంలో నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే బాగా ఇష్టం. క్రికెట్లో బాగా టాప్గా ఉండేవాడిని, బాగా ఆడేవాడిని కూడా. చిన్నతనంలోనే నన్ను మా ఊర్లో ఏ జట్టులో కూడా నన్ను తీసుకోవడం జరిగింది. 8th క్లాస్లో ఉన్నప్పుడు మా ఊర్లో నేను మంచి కీపర్ అని చెప్పేసి నన్ను క్రికెట్లో నన్ను అలా తీసుకునేవారు. చదువు పరంగా వచ్చేసరికి అంటే నా పరంగా నేను పాస్ అవుతా అనే ఒక నమ్మకంతో చదివేవాడిని. ఇలా అయితే 10th క్లాస్ వరకు అక్కడ చదవడం, 10th క్లాస్లో కూడా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ వచ్చేసరికి డబ్బు లేనటువంటి కాలంలో బాల్కొండ జూనియర్ కాలేజీలోనే నేను ఇంటర్మీడియట్ ఇక్కడ చదవడం జరిగింది. అయితే సమస్య ఏమిటంటే ఇక్కడ నుంచి బాల్కొండకి ఎలా వచ్చేవారు? అయితే కొద్ది రోజులు నేను ఇక్కడ కిసన్నార్లో ఉన్న అమ్మ దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చాలా ఇక 10th క్లాస్ వరకు నేను అమ్మమ్మ దగ్గర పెరగడము, ఇంటర్మీడియట్లో అయినా సరే ఇక్కడ కాలేజ్ దగ్గర ఉంది అని అనుకోవడం, అమ్మమ్మ దగ్గర నుంచి అమ్మ దగ్గరికి రావడం జరిగింది ఇంటర్మీడియట్లో. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా దురదృష్టం ఏమిటంటే నేను అనుకున్న సబ్జెక్టు వేరు, నేను తీసుకున్న సబ్జెక్టు వేరు. యాక్చువల్ నాకు అప్పుడు కొద్దిగా సాంఘిక శాస్త్రం పట్ల ఎక్కువ కాబట్టి నేను హెచ్ఈసి గ్రూప్ తీసుకుందామని అనుకున్నా. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని కాబట్టి ఈజీగా సీట్ దొరుకుతుంది కాదని ఆ నమ్మకంతో నేను అక్కడ అప్లై చేయలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఆ సీట్స్ ఫిల్అప్ అయిపోయినాయి. కేవలం ఎంపీసీ బైపీసీలోని సీట్లు ఉన్నాయని చెప్పడం, తద్వారా ఇక ఎంపీసీ అంటే మ్యాథ్స్ మీద కొద్దిగా ఇష్టం లేకపోవడం కాబట్టి బైపీసీలో తీసుకోవడం జరిగింది. అది బ్యాడ్ లక్ ఏమిటంటే ఇక్కడ బైపీసీ చెప్పేటటువంటి సార్లు ఎవరు లేకపోవడం. కేవలం అప్పుడు అంటే 1999, 2000లో కేవలం ఒక ఇంగ్లీష్ టీచరు, ఇంగ్లీష్ లెక్చరర్ అండ్ ఒక జువాలజీ లెక్చరర్ మాత్రమే బాల్కొండ కాలేజీలో ఉండే. మిగతా వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల నేను ఫస్ట్ ఇయర్లోనే 5 సబ్జెక్టులు తప్పడం జరిగింది. ఒక తెలుగు తప్ప మిగతా సబ్జెక్టులన్నీ ఫెయిల్ కావడం జరిగింది. అంటే కాలేజీకి రెగ్యులర్ స్టూడెంట్ని, కాకపోతే ఫస్ట్ ఇయర్లోనే రెగ్యులర్ స్టూడెంట్ని, కానీ అక్కడ చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల, సరిగా అవగాహన లేకపోవడం వల్ల. అంటే మీ బ్యాచ్ లో మీరు మాత్రమే ఫెయిల్ అయ్యారా? చాలా మంది ఫెయిల్ అయ్యారు. చాలా మంది లెక్చరర్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఫెయిల్ కావడం జరిగింది. ఇక నేను ప్రత్యేకంగా నాకు 5 సబ్జెక్టులు పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు సబ్జెక్ట్ పై అవగాహన లేకపోవడం, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నేను 5 సబ్జెక్టులు తప్పడం జరిగింది. ఇదొక ఎత్తు అయితే, రెండవది సరే మరి సెకండ్ ఇయర్ ఎట్లా అని ఇక్కడ చదివితే బాగుండని చెప్పి మా మేనమామ నన్ను వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి నరేంద్ర జూనియర్ కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్ ఉండి అక్కడ నాకు అడ్మిషన్ ఇప్పించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇదే సబ్జెక్ట్ చదవడం, అవగాహన లేకపోవడం, కొద్ది ఇబ్బందిగా ఉండడం, అయినా సరే పట్టుబట్టి మొదటి సప్లిమెంటరీ ఎగ్జామ్లోనే మిగతా 5 సబ్జెక్ట్ తీయడం జరిగింది. బార్డర్ మార్కులల్లో అక్కడ సబ్జెక్ట్ కొద్దిగా అవగాహన రావడం, బార్డర్ మార్కులలో ఆ సబ్జెక్టులు తీయడం జరిగింది. అయినా సరే నేను మళ్ళీ సెకండ్ ఇయర్లో పాస్ అవుతానా కానా అనే ఒక ఆలోచన.
సరే ఎట్లయినా సరే అని చెప్పేసి రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళాలి. అయితే ఎట్లా వెళ్ళాలి అంటే నేను మళ్ళీ చెట్పల్లికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు ఇబ్బంది ఉండడం అని చెప్పేసి మళ్ళీ నేను చెట్పల్లికి వెళ్ళడం, అక్కడ ఆదివారాలు ఆ వారాలలో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడం, వచ్చిన డబ్బుతోనే బస్ పాస్ తీసి మళ్ళీ కాలేజీ వెళ్ళడం అనేది జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నా జీవితంలో నన్ను ఈ స్థితికి తీసుకురావడానికి ప్రధాన కారణం ఒకరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నరేంద్ర జూనియర్ కాలేజీలో ప్రాక్టికల్స్ జరుగుతున్నటువంటి రోజు. అంటే చెట్పల్లి నుంచి ఆర్మూర్కు ఒక బస్సు వెళ్ళేది, బస్సు రెంజర్ల బస్సు. ఓకే. ఆ బస్సు మిస్ అయినాము అంటే చాలా ఇబ్బంది. ఈ తర్వాత ఇంకో బస్సు అనేది ఉండకపోతుండే. అయితే అప్పుడు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో అయితే మరి ఇంత ప్రొద్దున పూట చాలామందికి డౌట్ వచ్చేది, ఇంత ప్రొద్దున పూట అసలు ఇంట్లో ఏం తీసుకుపోయేటం అంటే వాస్తవంగా నేను రోజు టిఫిన్ బాక్స్ అనేది ఏమి ఉండకపోతుండే నాకు. కేవలం ఒక టిఫిన్ బాక్స్, ఆ టిఫిన్ బాక్స్ ఖాళీ టిఫిన్ బాక్స్. నా దగ్గర ఉన్నటువంటి మా పాకెట్ మనీ ఏదో 5 రూపాయలు 10 రూపాయలు, ఈ 5-10 రూపాయలతోనే నేను ఆర్మూర్ బస్ స్టాండ్లో దిగగానే ఆ 10 రూపాయలతోని ఇడ్లీ తీసుకొని ఆ బాక్స్లో పెట్టుకొని పోయేవాడిని. అది నాకు సాయంత్రం వరకు అదే. మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత నేను భోజనం చేసేవాడిని. ఉదయం నుంచి రాత్రి దాకా నాకు భోజనం లేదు, కేవలం రాత్రిపూటనే భోజనం. ఇట్లా చాలా రోజులు గడపడం జరిగింది. అయితే ఒకరోజు నన్ను ఉదయం పూట నేను కామన్గా ప్రాక్టికల్స్ ఉందని చెప్పేసి హడావిడిగా అసలు నేను పాకెట్ మనీ పెట్టుకోకపోవడం, ఒట్టి బ్యాగులు పెట్టుకొని రావడం జరిగింది. బస్ స్టాండ్లో దిగేసరికి తీసుకుందాం అనేసరికి ప్యాకెట్ మనీ లేకపోవడం, సరే ఖాళీ కడుపుతోనే నేను ప్రాక్టికల్ అటెండ్ కావడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు మళ్ళీ బస్సు రిటర్న్ వస్తుంటుంది మా ఊరికి. ఆ బస్సు మిస్ అయిపోయింది. మళ్ళీ ఒక నైట్కు 8 గంటలకు బస్సు ఉంటుంది. ఆ రోజు బాగా భారీ వర్షం, చాలా వర్షం అంటే బాగా వర్షం. అయితే అక్కడ ఉన్నటువంటి బస్సు వాళ్ళు అంటే బస్సు డిపో వాళ్ళు చెప్పారు, నైటు ఈ బస్సులు వెళ్ళవు, క్యాన్సిల్ అయిపోయినాయని. అందులో మా ఊరు బస్సు కూడా. మరి రాత్రి ఎక్కడ ఉండాలా? అప్పటికి ఆకలి దంచేస్తుంది, అసలు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అయితే సరే అని చెప్పేసి ఆకలి తట్టుకోలేక నా దగ్గర ఉన్నటువంటి బాక్స్ని అక్కడ ఆర్మూర్ బస్ స్టాండ్లో ఇప్పుడు ఉడిపి హోటల్ ఉండే, ఒక ముసలాయన దాన్ని మెయింటైన్ చేస్తుండే. అతని దగ్గరికి వెళ్ళి, బాపు నాకు బాగా ఆకలి వేస్తుంది, ఈ బాక్స్ని దగ్గర ఉంచుకొని నాకు తినడానికి ఇస్తావా అంటే, ఎందుకంటే అతను నన్ను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి అతను అన్నాడు. అతను ఏం చేసి నా బాక్స్ నాకు ఇచ్చేసి కుసుండోబెట్టి నాకు ఏదో టిఫిన్ ఇచ్చి తినమని చెప్పేసి అని, ఇగో నీకు ఒక జేబులో ఒక 20 రూపాయలు పెట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అంటే నువ్వు 20 రూపాయలు ఉంచుకోను, దేనికైనా వనకొస్తుంది, నీ దగ్గర ఎప్పుడు అవసరం, ఎప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు నాకు డబ్బులు ఇవ్వు, అప్పటిదాకా నాకు ఇవ్వకన్నాడు. నాకు టిఫిన్ పెట్టి నాకు ఇంకా అతనే 20 రూపాయలు ఇవ్వడం. నిజంగా అతను ఆ సమయంలో అలా చేస్తున్నప్పుడు నా జీవితంలో అనుకుని ఇంత కష్టం ఉంటుంది ఒక వ్యక్తికి, చాలా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. తర్వాత 20 రూపాయలు ఏం చేయాలి మరి ఈ సమయంలో ఏం చేయాలని చెప్పేసి అనుకొని, అప్పుడు అమ్మ వాళ్ళ కిసనారు ఉండడం వల్ల సరే నేను కిసనారికి కూడా రావడం జరిగింది. ఆ రాత్రి ఒకటే ఆలోచన, అసలు డబ్బు లేకపోతే జీవితం లేదా, అసలు డబ్బు ఎట్లా సంపాదించాలి, అంటే డబ్బు సంపాదించే మార్గాలు ఏంటివి, ఇప్పుడు నేను చదువుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇంటర్మీడియట్లో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం జరిగింది. ఫస్ట్ క్లాస్లో అప్పుడు అంటే సప్లిమెంటరీలో ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు అనేది తీసేసి ఇంటర్మీడియట్ను మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నాకు నిజామాబాద్ జీజీ కాలేజీలో సీట్ రావడం జరిగింది డిగ్రీ. కానీ మళ్ళీ అక్కడ ఉండాలి, రూమ్లో తీసుకొని ఉండాలి అంటే చేతులు డబ్బులు లేవు. సరే నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఉండడానికి ప్రయత్నం చేసినాం. సరే ఉందామని చేసినప్పుడు రూమ్ కిరాయి కట్టాలి కాబట్టి ఏం చేయాలనక, నాకు మధ్యాహ్నం క్లాసులు ఉంటే ఉదయం పూట నేనంతా అక్కడ ఒక షాప్లో పనిచేసేవాడిని, ఒక కిరాణా దుకాణంలో. పొద్దునంతా ఉదయం 7 గంటలకు వెళ్ళి 12 గంటల వరకు షాప్లో పనిచేసి నిజామాబాద్లో. అక్కడ అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 గంటలకు కాలేజీకి వెళ్ళేవాడిని. ఇట్లా ఒక 3 నెలలు అట్లా కాలం గడిచిపోయింది. కానీ ఆ సబ్జెక్ట్ అర్థం కాకపోవడం, అంటే ఇక్కడ ఎంత పనిచేసి అక్కడికి వెళ్ళి కాలేజీకి వెళ్ళడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేసరికి నేను రిటర్న్ ఇంటికి వచ్చేసిన, చెట్పల్లికి వచ్చేసిన. ఇక నా వల్ల కాదు అని చెప్పి, స్టడీ మీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఎందుకంటే డబ్బు ఎక్కడికి రోజంత ఖర్చు కావడం, ఖర్చులు ఎక్కువ అయిపోవడం, అసలు ఇంట్లో ఇవ్వలేని పరిస్థితి, ఇట్లా కాదు అని చెప్పి ఇంటికి రావడం జరిగేసింది. వచ్చిన తర్వాత ఇంట్లో ఊర్లో ఉట్టి ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ చైతన్య పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ స్కూల్ ఉండే, చాలా సీనియర్ స్కూల్ అది. ఇక్కడ ముత్తేన సార్ అని చెప్పేసి ఇక నా గురువు అనుకో, ఇక చిన్నతనంలో మాకు చెప్పిండు. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం నా జీవితంలో అతను కూడా ఒక ఆయన. ఆ ముత్తేన సారు నన్ను చూసి, అసలు నువ్వు ఖాళీగా ఎందుకుంటున్నావు, నువ్వు స్కూల్గా చెప్పు అనమాట.
నువ్వు ఇంటర్మీడియట్ చక్కగా పాస్ అయినావు, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పు, నువ్వు ఓపెన్ డిగ్రీ కట్టు అని నాకు సలహా ఇచ్చింది అతనే. ఓకే. ఓపెన్ డిగ్రీ కట్టేసి నువ్వు అనగానే సరే సార్ అని చెప్పేసి అతను స్కూల్కి వెళ్ళడం జరిగింది. అతను నేను కొత్తలో నాకు 500 రూపాయలు జీతం ఇచ్చేవాడు. కానీ నేను అక్కడ జీతం కోసం పని చేయలేదు. ఏ రోజు ఇప్పుడు సార్కి తెలిసిన ఏ రోజు జీతం కోసం పని చేయలేదు. నా సబ్జెక్ట్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఆ స్కూల్లో దాదాపు 8 ఏళ్ళు చెప్పడం జరిగింది. చాలా హార్డ్ వర్క్. ఉదయం ఇక్కడ ఒక ట్విస్ట్ అండి. చెప్పండి. మీరు ఓపెన్గా చెప్పండి. ప్రవీణ్ శర్మకి చిన్నప్పుడు ఒక సమస్య ఉండేది. ఆయనకి స్పష్టంగా మాట్లాడడం రాదు. ఎస్, ఈ విషయం ఒప్పుకుంటారా? 100%. ఈ సమస్యని అధిగమించడానికి ఇప్పుడు ఒక టీచర్గా మీరు ప్రస్థానం ప్రారంభించినప్పుడు స్కూల్లో కరెక్ట్గా పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠాలు చెప్పాలి. తర్వాత మీరు ఒక పౌరోహిత్యం చేస్తున్నప్పుడు కూడా మంత్రాలు చాలా స్పష్టంగా పలకాలి. ఈ రోజు కూడా టీచింగ్లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే ఆ సమస్య అనేది మీలో కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ సమస్య ఏంటి, అసలు సమస్య ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఆ సమస్యని ఎలా అధిగమించారు? మా మదర్ టంగ్ వచ్చేసి మరాఠీ. ఓకే. అయితే ఎవరికైతే మదర్ టంగ్స్ చేంజ్ అవుతూ ఉంటుందో, ఎంత మనము ఈ భాషలోనే మాట్లాడుతున్నా కానీ ఆ మదర్ టంగ్ యొక్క ప్రభావం అనేది ఈ భాషపై కొద్దిగా పడుతూ ఉంటుంది. కొన్ని పదాలు పలకడం అనేది రాదు. నా చిన్నతనంలో కూడా నాకు నత్తి ఉండేది. ఓకే. నన్ను చాలామంది ఏడిపించే వాళ్ళు కూడా. నాకు కొన్ని పదాలు పలకరాకపోతున్నాయి. రా అనే పదము, ఢా అనే పదము, కొన్ని తా అనే పదం, కొన్ని పదాలు పలకరాకపోతుండే. అయితే ఎప్పుడెప్పుడైతే నేను ఈ స్థితిలోకి వస్తున్నాను, ఇప్పుడు నేను ఒక స్కూల్ లెవెల్లో పిల్లలకు పాఠాలు చెప్పే స్థితిలో ఉన్నప్పుడు నేను ఈ పదాలను తప్పుగా పలుకుతూ ఉంటే ఆ పిల్లల వల్ల నాకు కొద్ది ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటున్న ఉద్దేశంతో అయితే నాకు చెప్పినటువంటి ఒక డాక్టర్ సలహా ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే, నువ్వు ఎప్పుడైతే ఈ పదాల మీద దృష్టి పెడుతూ ఉంటావో దానివల్ల కొద్దిగా తగ్గుతూ ఉంటుంది నీ నత్తి అని. ఎట్లా, నువ్వు ప్రతినిత్యం ఏంటంటే ఏదైనా బోర్డు కనబడితే చాలు దాన్ని అంటూ ఉండు, రిపీట్ చేస్తుండు. అంటే నువ్వు ఎక్కువగా తెలుగు పదాలు చదవడానికి ప్రయత్నం చేస్తుండు, గట్టిగా పలుకుతూ ఉండు. ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా బయటకు వెళ్ళినాం అనుకుందాం, బయట బోర్డు కనబడుతూ ఉంటే బోర్డును చదువుతూ ఉండు, దాన్ని గట్టిగా చదువుతూ ఉంటే దానివల్ల స్పష్టత అనేది వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలా చాలా చాలా దగ్గరికి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా ఫ్రెండ్స్ అనేవారు, ఎందుకు గట్టిగా చదువుతున్నావు, మాకు తెలియదా, మాకు చదువు రాదా అని నన్ను హేళన చేసేవారు. కానీ నా కోసమని వాళ్ళకి తెలియదు. అంటే నాకు బెనిఫిట్ కావడానికి, నాకున్నటువంటి లోపం పోవడానికి నేను అలా చదవడం ప్రయత్నం చేస్తాను. దాన్ని మెల్లమెల్లగా పోటుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది నేను ట్రైనింగ్ చేసేటప్పుడు, ఎల్పి ట్రైనింగ్ చేసేటప్పుడు మా ప్రిన్సిపల్ మేడం నాలో ఉన్నటువంటి ఈ తప్పులను గుర్తించి ఆమె కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. లేదు, నువ్వు తెలుగు పండిత్ ఖచ్చితంగా అవుతావు, నాకు నమ్మకం ఉంది. సో నువ్వు ఈ భాషలో ఉన్నటువంటి పదాల మీద నువ్వు కొద్దిగా అవగాహన చేసుకొని మాట్లాడు, ఎట్లా పలుకుతావు పలకడం ప్రయత్నం చేయు, తద్వారా నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావని చెప్పడం. ఆమె నా లోపాలను గుర్తించడం, నేను ఆమె చెప్పినటువంటి మాటలను గ్రహించడం వల్ల ఈరోజు కొద్ది వరకు నాకు తెలిసి అయితే నాకు 80% నేను సరిగ్గా మాట్లాడుతున్నాను అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ఆ స్కూల్లోకి వచ్చేద్దాం. ఆ స్కూల్లో మీ టీచింగ్ లైఫ్ అనేది ఎలా ఉంది? అయితే నేను ఎప్పుడైతే ఆ స్కూల్లో పనిచేయడం మొదలుపెట్టానో దాదాపు 8 ఏళ్ళు అక్కడ పనిచేయడం జరిగింది. ఆ సార్ యొక్క దయ అని అనుకుందాం. ఎందుకంటే అతనే నాకు ఓపెన్ డిగ్రీ కట్టమని చెప్పడం. సో నేను ఓపెన్ డిగ్రీలో కూడా నాకు చిన్నతనం నుంచి తెలుగు అంటే బాగా ఇష్టం కాబట్టి, ఎందుకంటే నేను తెలుగు నేను 5th క్లాస్ నుంచే నేను చందమామ పుస్తకాలు చదవడము. నేను ఎక్కడికైనా ఊరికి వెళ్తే ఖచ్చితంగా నేను ఎవరితోనూ చందమామ పుస్తకాలు బాగా తెప్పించుకునేవాడిని, కథలు బాగా చదివేవాడిని, స్వాతి పుస్తకాలు చదవడం, ఆంధ్రభూమి పుస్తకాలు చదవడం, ఇలా చదవడం అంటే నాకు బాగా ఇష్టం. నేను ఒక్కొక్కసారి పుస్తకం పట్టుకుంటే అసలు రాత్రి కూడా నిద్రపోయేవాడిని కానీ అంత పిచ్చి పుస్తకాల మీద ఉండేది. అందుకే నేను చిన్నతనంలోనే నేను రామాయణం మహాభారతాలన్నీ చదవడం అనేది నేను పూర్తి చేశాను. చాలామంది నా స్నేహితులు అనేవారు, ప్రశ్న వేసేవారు, మహాభారతంలో ఇది ఎక్కడ ఉండేది ఇక్కడ ఉండేది, వాళ్ళకి ఆన్సర్ చెప్తుంటే కూడా వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. అంటే నాకు పుస్తకాల మీద అంత ప్రేమ ఉండడం, దానికి సబ్జెక్ట్ తెలుగుగా ఉండడం వల్ల నేను ఓపెన్ డిగ్రీలో తెలుగు తీసుకోవడం జరిగింది. టీపీపీ, తెలుగు పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నేను ఇక్కడ గిరిరాజ్ కాలేజీలోనే టీపీపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ ఓపెన్ డిగ్రీ చేయడం అనేది జరిగింది. సో సబ్జెక్ట్ బాగా అవగాహన కోసం పిల్లలకు నేను ఏం చేసేవానంటే, అక్కడ ఉన్నటువంటి 5th 6th 7th ఈ పిల్లలకు తెలుగు భాష పట్ల అవగాహన కోసం వాళ్ళకి చిన్నతనం నుంచి పద్యం మీద అవగాహన కలిగించడం, పిల్లల చేత పద్యాలు వాడించడం, నాటకాలు వేయించడం లాంటివి చేయడం వల్ల పిల్లలకు కూడా తెలుగు భాష పట్ల అవగాహన కలగడం, నాకు కూడా భాష పట్ల అవగాహన కలగడం, భాషలో ఉన్నటువంటి వివిధ ప్రక్రియలు, కథలు కానివ్వండి, కవితలు కానివ్వండి, పద్యం కానివ్వండి, వీటిపై మక్కువ పెరగడం అనేది జరిగింది. తద్వారా నేను ఓపెన్ డిగ్రీ పాస్ కావడం, ఓపెన్ డిగ్రీ పాస్ అయిన వెంటనే ఎంఏ తెలుగు చేయడం జరిగింది.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నేను దీన్ని కూడా డిస్టెన్స్లో చేయడం జరిగింది. ఇది పూర్తి అవ్వగానే అప్పుడు లాంగ్వేజ్ పండుగకి సంబంధించినటువంటి సెట్ ఎగ్జామ్ అది పడడం జరిగింది. లాంగ్వేజ్ పండుగకి సంబంధించినటువంటిది. దానిలో నేను స్టేట్ 4th ర్యాంక్, నాకు స్టేట్ 4th ర్యాంక్ రావడం జరిగింది. నేను వరంగల్ను చాయిస్గా ఎంచుకొని వరంగల్లో సిటీ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో దాదాపు అక్కడ 9 నెలల పాటు ఆ కోర్స్ కంప్లీట్ పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ 9 నెలల్లోనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సబ్జెక్ట్ పరంగా కానీ సైకాలజీ పరంగా కానివ్వండి, తర్వాత ఈ తెలుగు భాష పట్ల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళని పూర్తిగా మచ్చిక చేసుకోవడం. ఎందుకంటే దేవనారాయణ సార్ అని చెప్పేసి ఇప్పటికీ అంటే మీరు ఇదంతా చదువుతున్నప్పుడు మీకంటూ ఒక గోల్, టీచర్ కావాలనే గోల్ అప్పటికే ఉండిందా మీ మైండ్‌లో? అయితే టీచర్ కావడానికి నాకు ఈ ఫస్ట్ ఎట్లా ఈ లక్ష్యం వచ్చింది అంటే 4th క్లాస్లో ఉన్నప్పుడు మా మేనమామ, నేను ఎక్కడైతే పెరిగినో మా మేనమామ మాకు అక్కడ విద్యా వాలంటీర్గా పనిచేసేవాడు. విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నప్పుడు అతను తెలుగు సబ్జెక్టే చెప్పేవాడు. చక్కగా పద్యం మంచిగా వాడేవాడు, మంచి కథలు చెప్తూ ఉండేవాడు. అంటే ఒక అట్రాక్ట్గా అతను పాఠాన్ని చెప్తుండేవాడు. అతను చెప్తున్నటువంటి వాటిని విని అబ్బా ఎప్పటికైనా సరే తెలుగు టీచర్ కావాలనేటువంటి ఒక అభిలాష చిన్నతనంలో ఏర్పడింది. అయితే నేను ఓపెన్ డిగ్రీ అయిపోయిన తర్వాత చాలామంది నన్ను బీఎడ్ చేయమని చెప్పేసి అన్నారు. అప్పుడు బీఎడ్ చాలామంది బీఎడ్ చేసేవారు. 30,000 30,000 కడితే మనం ప్రైవేట్లో బీఎడ్ చేయొచ్చని నా ఫ్రెండ్స్ కూడా నన్ను మోటివేట్ చేసింది. కానీ ఎందుకో నేను అక్కడికి వెళ్ళలేకపోయినా. డబ్బు లేవు ప్లస్ కారణం ఒకటి, రెండవది వచ్చేసి ఏంటో ఇంట్రెస్ట్ లేకపోవడం. అనుకోకుండానే ఎల్పి లాంగ్వేజ్ పండిట్ సెట్ వాడడం, అది రాయడము, స్టేట్ లెవెల్లో 4th ర్యాంక్ రావడము, వరంగల్కి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి టీచర్స్తో మంచి ప్రేమపూర్వకంగా ఉండడము, తద్వారా అక్కడ కూడా నేను అందరి చేత ఇప్పటికీ నాకు చాలామంది సార్లు రిటైర్మెంట్ అయిపోయినారు. దాదాపు 80 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ నాకు నేను ఫోన్ చేస్తలేమో కానీ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. దేవనారాయణ సార్ అని చెప్పేసి మాకు బోధనా పద్ధతులు చెప్పేవాడు. ఇప్పటికీ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. ఎందుకంటే అంత అభిమానం అనేది ఏర్పడింది. అదొకటి ఎత్తు అయితే ఆ ట్రైనింగ్ చేస్తున్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఈ డిఎస్సి రావడం జరిగింది. ఓకే. సో నా లక్ష్యం ఒకటే, కొడితే ఫస్ట్ లెవెల్ అంటే ఫస్ట్ డిఎస్సి పడ్డది కాబట్టి ఫస్ట్ సరే ఈ జాబ్ కొట్టేయాలి. ఎందుకంటే మళ్ళీ ఓపెన్ కేటగిరీ. సో ఓపెన్ కేటగిరీలో రావడం చాలా కష్టం. అందున ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ చేస్తున్నటువంటి వాడిని, సబ్జెక్ట్ మీద పెద్ద అవగాహన లేనటువంటి వాడిని ఎలాగైనా సరే దీన్ని ఈ జాబ్ సంపాదించాలనే ఉద్దేశంతో దాదాపు ఇక మాకు మళ్ళీ ఈ అవకాశం ఇస్తాడు ఇవ్వరు మళ్ళీ, ఎందుకంటే అప్పుడు మేము ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి మాకు అవకాశం ఇస్తలే అని చెప్పి అవకాశం కోసం బాగా తిరగడం జరిగింది. చివరికి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఒప్పుకోవడం, మీకు కూడా అవకాశం ఇవ్వడం, ఎప్పుడైతే మాకు మాట ఇచ్చిండు అవకాశం ఇస్తామని, నేను దాదాపు అక్కడికి వచ్చేసిన వరంగల్ నుంచి వచ్చేసి ఒక 1 మంత్ పాటు ఎవరికి తెలియకుండా, అసలు నేను ఎక్కడున్నా కూడా ఎవరికి తెలియదు, 1 మంత్ పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి నేను నిజామాబాద్లో రూమ్ తీసుకొని అక్కడనే చదువుకోవడం జరిగింది. నిజం చెప్పాలంటే ఏ సంవత్సరం ఇది అంతా 2008. ఓకే. అప్పుడే 2008లో డిఎస్సి పడడం జరిగింది. 2008లోనే నా ఈ ట్రైనింగ్ అప్పటికి ఇంకా పూర్తి కాలేదు. పూర్తి కాకుండా ముందు డిఎస్సి రావడము, ఈ ఎగ్జామ్స్ అంటే ఈ ట్రైనింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ రాయకన్నా ముందు నేను డిఎస్సి ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ డిఎస్సి కోసం దాదాపు 1 మంత్ కష్టపడడం. ఎట్లా అంటే డైలీ 20 గంటలు చదివిన, ఎట్లా ఫస్ట్ చాయిస్లోనే కొట్టాలి, జాబ్ కొట్టాలని. సో భగవంతుని యొక్క అనుగ్రహం చేత నేను మొదటి అయితే ఇది కూడా ఒక గ్రేట్నెస్ ఏంటంటే, డిఎస్సి అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, నాకు దాదాపు ఇన్ని మార్కులు వస్తాయని తెలిసిపోయింది. కానీ రాదు అని తెలిసిపోయింది. ఎందుకంటే ఎక్కడ వరకు కట్ అవుతుందో తెలియదు, ఓపెన్ కేటగిరీ ఎక్కడ కట్ అయిందో తెలియదు. అయితే నేను మళ్ళీ ట్రైనింగ్ అంతా అయిపోయింది. 2009లో దీని రిజల్ట్ ఇవ్వడం జరిగింది, ఎవరెవరి అపాయింట్మెంట్ అనేది. అయితే నేను అప్పటికి మా చెట్టుపల్లిలో వీవీగా పనిచేస్తున్నా, స్కూల్లో వీవీగా పనిచేస్తున్నప్పుడు అప్పుడే అపాయింట్మెంట్ అంటే మెరిట్ లిస్ట్ పెట్టడం జరిగింది, ఎవరెవరు సెలెక్ట్ అయ్యింది ఇంకా అని. చాలామంది ఒక 2-3 రోజుల ముందు నుంచే అక్కడికి వెళ్ళడము, మేము అక్కడ వాళ్ళు ఎప్పుడెప్పుడు లిస్ట్ పెడుతున్నా చూసుకోవడం, ఇట్లా జరిగిపోయింది. అయితే నాకు లిస్ట్ పెట్టింది కూడా తెలియదు, ఏం తెలియదు. నేను కామన్ స్కూల్కి వెళ్ళిపోయినా. స్కూల్కి పోయిన తర్వాత అక్కడ ఒక మ్యాథ్స్ టీచర్ ఉండే, అరుణ్ అని చెప్పేసి ఒక మ్యాథ్స్ టీచర్ ఉండే. సార్ ఇవాళ మీ సెలెక్టెడ్ లిస్ట్ పెట్టిండు కదా, చూసుకో అంటే, అయ్యో నాకు రాదేమో, ఎందుకంటే నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, నాకు రాదేమో అంటే అట్లా కుదరదు నువ్వు, ఎందుకంటే నువ్వు ఇంత చదివినావు, నాకు తెలుసు, మాకు నమ్మకం ఉంది, నీకు లేదో కానీ నీ హాల్ టికెట్ నెంబర్ నాకు ఇవ్వు, నేను అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు అని చెప్పేసి అని నా హాల్ టికెట్ నెంబర్ తీసుకోవడము, తర్వాత అక్కడ చూడడము, అందులో నా పేరు ఉండడము, నా లిస్ట్ ఆ నంబర్ ఉండడము, అంతా జరిగిపోయింది. అయితే వీళ్ళు నన్ను ఆట పట్టిస్తుండేమో అని చెప్పేసి అనుకున్నా. లేదు కావాలంటే తెలిసిన వాళ్ళని అడుగు అంటే, అయితే అదే సమయంలో మా విలేజ్ నుంచి దాదాపు 8 మంది 7గురికి వచ్చింది, 7గురికి డిఎస్ వచ్చింది.
వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే కూడా అవును నిజమే ఖచ్చితంగా మీకు కూడా వచ్చింది అనగానే అసలు అది చెప్పరు, ఒక మిరాకిల్ అనుకో అది. మీ ఇంట్లో ఫీలింగ్స్ ఎలా ఉండే అప్పుడు? మీ అమ్మ కానీ అసలు ఎవరు నమ్మలేరు. నిజం చెప్తున్నా, ఇప్పటికి చెప్తున్నా. నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని స్కూల్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మా మేనమామ నమ్మలేడు. నాకు ముగ్గురు మేనమామలు, ఒక మేనమామ చనిపోయాడు, ఇద్దరు మేనమామ అతను నడిపాయనకు టీచరే ఉండే, ఆయనకు నమ్మలేడు. ఇంట్లో ఎవరు నమ్మలేదంటే ప్రవీణ్ శర్మకు రాదనా అబద్ధం ఆడుతున్నా? అసలు ఇతను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేడు, ఇతను మొత్తం చెట్పెల్లోనే అంకితం అయిపోయాడు, ఏ కాలేజీకి వెళ్ళలేడు, ఎక్కడికి వెళ్ళలేడు, ఇంట్లో ఉండి ఎట్లా జాబ్ సంపాదిస్తాడు. ఇంకోటి ఏంటంటే నేను ట్రైనింగ్లో 1 మంత్ ట్రైనింగ్, నేను మిగతా అంతా ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే అప్పుడు అమ్మకు పెరాసిస్ రావడము, ఇక్కడ హాస్పిటల్లో దింపడం అవే జరిగిపోయింది. సో నేను అక్కడ కూడా ఇక్కడ ఉండలేకపోయినా. ఇలాంటి వ్యక్తి ఎట్లా సాధిస్తాడు అని చెప్పేసి అసలు మా ఫ్రెండ్స్కే నమ్మలేకపోయాను. ఇప్పుడు ఎవరైతే నేను నాతో టీచర్స్ అయినరో వాళ్ళు కూడా నమ్మలేకపోయాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రూమ్లలో ఉండి చదువుకోవడం, ముందు నుంచి ప్రిపేర్ కావడం అనేది వాళ్ళు చేసేసారు. ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి బిచ్చుకుంద మండలం, ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డి, అప్పుడు నిజామాబాద్ జిల్లా బిచ్చుకుంద మండలంలో శాంతాపూర్. సెకండ్ అపాయింట్మెంట్ అంటే సెకండ్ మళ్ళీ పోస్టింగ్ ట్రాన్స్ఫర్లో తడపాకల్. దాదాపు తడపాకల్లో ఉండబట్టి 13 సంవత్సరాలు అవుతుంది, 12 నుంచి 13. మొత్తానికైతే లైఫ్లో ఇన్ని స్ట్రగుల్స్ పడ్డ ప్రవీణ్ శర్మ ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఈరోజు మన ముందున్నారు. ప్రవీణ్ శర్మ గారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ కుటుంబ నేపథ్యంలో ప్రవీణ్ శర్మ ఒక అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం ఎంతవరకు నిజం? వాస్తవంగా చెప్పాలంటే అది ప్రేమ అని కాదు, కానీ నేను బిచ్చుకుందలో ఉన్నప్పుడు వాళ్ళను అంటే నేను డిఎస్సి కోచింగ్ ఇచ్చేవాడిని అక్కడ. 2012 స్టూడెంట్స్కి నేను అక్కడ 12 స్టూడెంట్స్కి నేను డిఎస్సి కోచింగ్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు అక్కడే కోచింగ్కి వచ్చేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, క్లాసులో కూడా టాప్గా ఉండేవాళ్ళు అన్నమాట. సో అలా ఇష్టపడడం అనేది జరిగింది. ఓపెన్గా నేనే మాట్లాడాను. ఏంటి మీ మేడం పేరేంటి? సువర్ణ సునీత. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, వివాహం అయిపోయింది, చక్కగా పాప బాబు. హ్యాపీగా ఉంది లైఫ్. హ్యాపీ. అమ్మాయి తరఫున వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదా? అమ్మాయి తరఫున వాళ్ళు అబ్జెక్షన్ ఎవరు చేయలేరు. అంటే మనం ఓపెన్గా మాట్లాడడం జరిగింది. సో ఓకే అన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా కనెక్టెడ్ విత్ అవర్ క్యాస్ట్, అంటే మా క్యాస్ట్కు దగ్గర సంబంధం అన్నమాట. ఓకే, అంతే. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళు కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు. సో కర్ణాటకకు సంబంధించినటువంటి మైగ్రేటెడ్ బ్రాహ్మణ్స్, వాళ్ళు కూడా మైగ్రేటెడ్ బ్రాహ్మణ్స్. సో పెద్ద ఇబ్బంది అనేది లేదు. అంతే. మీ లైఫ్లో మీరు అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చింది, తర్వాత మీరు అనుకున్నటువంటి భాగస్వామి కూడా మీ జీవితంలోకి వచ్చింది. ఇంకా అప్పటికి మీ మనసు ఇంకా తృప్తిలో లేదు. సాహిత్యంలో మీదంటూ మీ శైలిలో ఒక సేవ చేయాలి అని మీరు బాలలు ఎంచుకున్నారు స్కూల్లో. ఇక అప్పుడు మీ మరో ప్రస్థానం ప్రారంభమైంది. 100%. దాదాపు ఒక డజన్ వరకు అయితే పుస్తకాలు రాయించారు. ఏంటి అసలు ఆ పుస్తకాలు రాయించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? అయితే ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒకసారి నేను బస్సులో జర్నీ చేసేటప్పుడు ఒకసారి నన్ను కలవడం జరిగింది. మాట్లాడుతున్న సందర్భంలో అతను ఒక మాట నా జీవితంలో నేను మర్చిపోలేని మాట. ఎందుకంటే, బాబు నీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి హ్యాపీగా ఉండవు, కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఉద్యోగం అనగానే చాలామంది జేబ్ సాటిస్ఫికేషన్ అంటారు, అంటే డబ్బులు వస్తాయి కదని చెప్పేసి. అట్లా చూసుకోకు నాన్న, నువ్వు జాబ్ సాటిస్ఫికేషన్ చూసుకో. అంటే జాబ్లో నువ్వు ఎంతవరకు ముందుకెళ్తున్నావు చూసుకో. జేబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫికేషన్ అంటే చాలా బాగుంది. నువ్వు జేబ్ గురించి ఆలోచించకు, డబ్బుల గురించి ఆలోచించకు, నువ్వు జాబ్ గురించి ఆలోచించు, అది నిన్ను బాగా ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసిండు. అంటే తన మాటలతో నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. నిజమే కదా? అవును. అంటే సరే, ఇన్ని రోజులు నేను డబ్బును చూసుకోలేను. నా వాస్తవం చెప్పాలంటే నాకు డబ్బు విలువ తెలుసు, కానీ నేను డబ్బును కూడా చూడలేను. నిజంగా నా దగ్గర 5,000 ఉన్నా అంటే గ్రేట్, 5,000 ఉన్నా అంటే నేను గ్రేట్ పర్సన్స్. అంటే ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, కానీ అతను అన్నటువంటి మాట నన్ను నిజంగానే ఒక రూట్లోకి తీసుకువెళ్ళింది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ప్రవీణ్ శర్మ అంటే చాలామంది తెలియదు, కానీ ప్రవీణ్ శర్మ అంటే చాలామంది తెలియాలి. ఎట్లా తెలియాలి? సరే, నా జాబ్లో నేను ఖచ్చితంగా 100% సక్సెస్ నేను చేసుకోవాలి, న్యాయం చేసుకోవాలి, న్యాయంగా ఉండాలి, పిల్లలకు నాకు ఇంతవరకు సబ్జెక్ట్ ఉందో పిల్లలకు అంతవరకు అందాలి అనే ఉద్దేశంతోనే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ బిచ్చుకుంద మండలం శాంతాపూర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 3 భాషల కూడలది.
అక్కడ మరాఠీ పిల్లలు, మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉండేవారు, కన్నడం మాట్లాడే వాళ్ళు ఉండేవారు, అండ్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండేవారు. అసలు నేను స్కూల్కి వెళ్ళిన కొత్తలోనే నాకు పిల్లలు మా కన్నడంలో విషయం చెప్పండి, కన్నడంలో నన్ను వెల్కమ్ చెప్పడం అనేది జరిగింది. అబ్బా, ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు అసలు భాష నేర్చుకోరా అనే ఒక చిన్న సందిగ్ధం అనేది ఉండేది. కానీ అక్కడ నేను పనిచేసింది 2 సంవత్సరాల 6 నెలలే. కానీ ఆ 2 సంవత్సరాల 6 నెలలలో పిల్లల్లో చాలా మార్పు తీసుకురావడం జరిగింది. దాదాపు నేను అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికీ 13 ఏళ్ళు అవుతుంది దగ్గర. కానీ ఇప్పటికి అక్కడ పిల్లలు ఇప్పటికి నన్ను గుర్తు చేసుకోవడం, ఆ విలేజ్ వాళ్ళు గుర్తు చేసుకోవడం నాకు ఇప్పటికి సంతోషాన్ని ఇస్తుంది. కొంతమంది అయితే అంటుంటారు, సార్ ఈ రోజున మీరు చెప్పినటువంటి ఆ తెలుగు భాషాపరంగా మేము నేర్చుకున్నటువంటి విషయాలు ఈరోజు మేము ఒక స్థానంలో ఉన్నాం అంటే అక్కడ పిల్లలు కొంతమంది వెల్ సెటిల్డ్ కావడం జరిగింది. సో ఆ ఆనందం నాకు చాలా అనిపించింది. అయితే ఈ కాలంలో ఒక సమస్య ఏంటంటే, ఎక్కడ చూసినా అని ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ పేరెంట్స్ కానీ పిల్లలంటే ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే చదువుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఇంటి దగ్గర కానీ స్కూల్లో కానీ ఇంగ్లీష్ పట్లనే ఎక్కువ మక్కువ చూపిస్తారు. వాళ్ళు మాట్లాడే తెలుగు అయినా కానీ తెలుగు చదవడం అనేది దాదాపు రాదు. అవును, ఇప్పటికీ మన పేపర్లలో సర్వేలో చూస్తూ ఉంటాం. ఈ సమస్యని పిల్లల నుంచి ఈ సమస్యని ఎలా దూరం చేశారు మీరు? అయితే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి, ఫస్ట్ వన్ మనం గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నాం కాబట్టి అప్పటికి ఇంకా తెలుగు మీడియం స్కూల్లే కాబట్టి తెలుగు పట్ల వాళ్ళకి ఇంకా అవగాహన కలిగించాలనే ఉద్దేశం. ఒకటైతే అసలు తెలుగులో వాళ్ళకు ఇష్టం కలగడానికి ఏం చేయాలనేది మీరు అన్నట్లు ఫస్ట్ వన్ నాకు బాగా ఇష్టం కథలు చెప్పడం. ఎప్పుడైనా కథలు చెప్తూ ఉంటాను పిల్లలకు. నేను ఒక పాట మొదలు పెట్టానంటే కథలు చెప్తూ ఉంటాను. పిల్లలకు భాష పట్ల అమితమైన ఆసక్తి కలగాలి అంటే కథలు చెప్పాలి. సో నేను కథలు చెప్పడం నేర్చుకున్నాను. రెండవది వచ్చేసి ఒక పద్యం ఎంత అందంగా ఉంటుందో, పద్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏందో వాళ్ళకు పద్యాన్ని పరిచయం చేయడం జరిగింది. పిల్లల చేతను నేను అక్కడ ఉన్నప్పుడు దాదాపు 300-400 పద్యాలు నేను అవలీలగా వాళ్ళతో కంఠస్థం చేయించాను. వాళ్ళతో ధారణ కూడా చేయించడం జరిగింది. తడపాకల్లో లేదు, శాంతాపూర్లో ఉన్నప్పుడే. అక్కడ ఉన్నప్పుడే దాదాపు 2 సంవత్సరాల్లోనే చాలామంది పిల్లలు కూడా 100-150-200 పద్యాలకు ధారణ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. తర్వాత వచ్చేసి పిల్లల చేతన చిన్న చిన్న కవితలు అల్లిపించడం జరిగింది. అంటే భాషాపరంగా మీరు ఏం చేయగలుగుతారు అనేది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని కూడా మీరు కూడా రాయగలుగుతారు. చూడు ఇంతమంది పెద్ద పెద్ద కవులే రాస్తుండ్రు, వీళ్ళు ఎట్లా రాయగలిగినరు, మనం ఎందుకు రాయలేము అనేటటువంటి విషయాలు చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా రాయడం జరిగింది. అంటే అక్కడ అనేక రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడలోనే పునాది ఏర్పడింది. కానీ అక్కడ దురదృష్టం ఏంటంటే 2 సంవత్సరాలు 6 నెలలు పనిచేయడం, అనుకోకుండా అప్పుడే ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సరే అక్కడ ఉన్నదాన్ని కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చిన తర్వాత సంవత్సరం నుంచి సాహిత్యపరంగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 2012 జూలై 9 నాడు ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడే ఉండటం జరిగింది. 12 సంవత్సరాలు పూర్తయింది, పుష్కర కాలం పూర్తయింది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సరే అక్కడ పడ్డటువంటి బీజం ఏదైతుందో ఇక్కడ వృక్షంగా ఎదగాలి అని ఒక తపన. శాంతాపూర్లో ఉన్నప్పుడు ఒక పుస్తకం కూడా రాయించలేదు, ఏం రాయించలేను. రాయించిన ఇక్కడే తడపాకల్లో, ఇక్కడ మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పిల్లల పట్ల పిల్లలకు ఉన్నటువంటి ఆసక్తిని గమనించడం జరిగింది. ముందు పిల్లలకు భాష పట్ల అవగాహన ఉన్నదో లేదో తెలుసుకోవడం జరిగింది. వచ్చిన సంవత్సరం అంతా కూడా పిల్లలను చదివించడం, పుస్తకాలు చదివించడం, తెలుగు భాష పట్ల అవగాహన కలిగించడం జరిగింది. 2013 సంవత్సరంలో బాల కవితా తరంగాలోని పిల్లల చేతనే కొన్ని చిన్న చిన్న కవితలతో ఒక చిన్న పుస్తకాన్ని ఇనాగ్రేషన్ చేసి, అయితే కవులు ఎట్లా ఉంటారు అని పరిచయం చేయాలి, తర్వాత అవధానం ఎట్లుంటుందో పరిచయం చేయాలనే ఉద్దేశంతో 2013 సంవత్సరంలో గణపతి అశోక్ శర్మ గారు, ప్రముఖ అవధాన నిజామాబాద్, వారి చేతి ఇక్కడ అష్టావధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఈఓ అతను రిటైర్డ్ అయిపోయాడు. సో అతని చేత 2013లో అవధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత పిల్లలకు భాష ఎట్లా ఉంటుందా అని ఇలా ఇక్కడ ఇన్ని ప్రక్రియలు ఉంటాయా అనే ఉద్దేశం తెలుసుకున్నారు. మేము కూడా పద్యం రాయాలని ఆశ కలిగింది. ఎందుకంటే అవధానం అంతా పద్యంతో నడుస్తుంది కాబట్టి పిల్లలకు పద్య ప్రక్రియను కూడా చెప్పడం జరిగింది. విచిత్రం ఏంటంటే 2013 సంవత్సరం అవధానం జరిగినటువంటి ఆ సంవత్సరంలోనే పిల్లలకు పద్యాన్ని ఛందస్సు లక్షణాలు చెప్పడం జరిగింది. 2014లోనే అంటే 2013 నవంబర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. డిసెంబర్ నుంచి పిల్లలకు ఛందస్సు పట్ల అవగాహన కలిగించాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లోనే పిల్లలు దాదాపు 180 పద్యాలు రాయడం జరిగింది. అంటే ఇందులో నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి పద్యాలు తీసుకొని చిగురు బాల శతకం అనే ఒక పుస్తకాన్ని అచ్చు వేయడం జరిగింది.
దాదాపు అప్పుడు 8th 9th 10th పిల్లలు 8th 9th 10th 8th 9th పిల్లలు 10th అంటే పిల్లలు 2013 2013 ప్రైమరీ సెక్షన్ నుంచి వాళ్ళు హై స్కూల్ సెక్షన్కి వచ్చేటప్పటికి తెలుగు భాషని అక్షర దోషం లేకుండా రాసేవాళ్ళ అప్పుడు? లేదు. వాస్తవంగా చెప్పాలంటే అక్షర దోషాలు ఇప్పటికీ ఉన్నాయి, అప్పటికీ ఉన్నాయి. అయితే అక్షర దోషాలను ఎలా మాన్పించాలనే ప్రయత్నం నేను చేయడం జరిగింది. ఒక 1 ఇయర్ మొత్తం అదే మీకు అదే చెప్పాను. ఒక సంవత్సరం అంతా కూడా పిల్లలకు భాష పట్ల అవగాహన కలిగించాను. ఏమేం చెప్పేవాళ్ళు ఆ క్రమంలో? ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ చదవడం. అసలు ఎట్లా చదువుతున్నారు, వాక్య నిర్మాణం ఎట్లుంటుంది, ఒక వాక్యాన్ని ఎట్లా చదవాలి, ఫుల్ స్టాప్ కామాల దగ్గర ఎట్లా మీరు ఆగాలి, దేన్ని ఎట్లా ముందుకు ఎత్తుకోవాలి అనేది పిల్లలకు నేర్పించడం జరిగింది. చాలామంది పిల్లలు ఏం చేసేవారంటే ఫుల్ స్టాప్ కామాలు కూడా చూడకుండా ఒకే విధంగా ఒక వరుస క్రమం చదివేవాళ్ళు. ఫస్ట్ చదవడం నేర్పాను. చదవడం తర్వాత ఏం నేర్పాలంటే రాయడం నేర్పాను. అంటే రాయడం అంటే చదివింది వాళ్ళు ఎంతవరకు రాయగలుగుతున్నారు, ఎంతవరకు రాస్తున్నప్పుడు అక్షర దోషాలు ఉంటున్నాయో, అంటే దీర్ఘాలు, ఒత్తుల పదాలు, దాన్ని ఎట్లా రాయాలనే విషయాన్ని, అంటే ఇది అంత ఈజీ పద్ధతి కాదు. వాళ్ళకు ప్రత్యేకమైన క్లాసులు తీసుకొని, అంటే పాఠాన్ని బోధిస్తున్న సమయంలో కూడా ప్రత్యేక క్లాసులు తీసుకొని వాళ్ళకు చెప్పడం జరిగింది. దాదాపు ఒక 60% పిల్లలు, అంటే మొత్తం మారలేరు, ఒక 60% మంది పిల్లలు మారడం జరిగింది. ఈ 60%లో ఉన్నటువంటి కొంతమందిని తీసుకొని ఒక 40% మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళకు ఈ పద్యం అంటే క్లాసులోనే అవగాహన కలిగించడం జరిగింది. ఈ 40% మంది పిల్లలతోనే నేను ఆ బుక్ను తీసుకురావడం అనేది జరిగింది. అక్కడ ఉన్న స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ సపోర్ట్ ఎలా ఉండేది మీకు అప్పుడు? చాలా, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నలుగురు పీజీహెచ్ఎంలో మారడం జరిగింది. ఇప్పుడు కొత్తగా పీజీహెచ్ఎం రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి, ఎస్ఎం చైర్మన్ కానివ్వండి, ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు. ప్రవీణ్ శర్మ ఏం చేసినా స్కూల్ కోసం చేస్తాడు, ఊరి కోసం చేస్తాడు అని చెప్పేసి ఒక నమ్మకం అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేది ఉన్నది. కాబట్టి ఇప్పటికీ నాకు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించలేరు, ఫుల్ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏమేమి పుస్తకాలు రాయించారు పిల్లలతో మీరు? 2014లో పిల్లల చేత ఈ సాహిత్యపరంగా ఫస్ట్ వన్ వచ్చినటువంటి అంటే చిగురు బాల కవిత తరంగాల వచన కవిత్వం అది. ఓకే. తర్వాత పద్య సాహిత్యపరంగా చూస్తే చిగురు బాల శతకం అనేది రావడం జరిగింది. పద్యాలు మొత్తం 108 ఆటవేలెదురు. దీని గొప్ప విషయం ఏమిటంటే ఈ చిగురు బాల శతకాన్ని మంచి వ్యక్తితో ఆవిష్కరించాలని ఒక కోరిక. అది అప్పటికి నాకు నిజామాబాద్లో విపి చందన్రావు గారు గొప్ప ఇందూరు సినారే అని చెప్పేసి అతను అంటూ ఉంటారు. అతని పరిచయం జరగడం జరిగింది. ఈ పుస్తకానికి కూడా అతని చేత ముందు మాట రాయించడం జరిగింది. అతను నాకు ఒక మాట ఇచ్చిండు, ఏమనంటే, శర్మ నీ పుస్తకాన్ని మనం డాక్టర్ సి నారాయణ రెడ్డి చేతుల మీద ఆవిష్కరిద్దామని అని అన్నాడు. నేను దాన్ని పట్టుకున్నా, వదిలిపెట్టలేను. నేను దాదాపు అతని అంగీకారం కోసం, అదే పుస్తకం ఎప్పుడో వచ్చి 3-4 నెలలు అవుతుంది, కానీ తాను అన్నాడు ఖచ్చితంగా అతని చేతను ఆవిష్కరించాలి. నాకు కూడా కోరిక, మహాకవి చేత పుస్తకావిష్కరణ అని. దాదాపు ఒక 1 నెల రోజులు కష్టపడితే రోజు సార్కి ఫోన్ చేయాలా, సార్ ఇవాళ మరి వెళ్దామా, సార్ దగ్గర కంటే లేదు ఇవాళ వర్క్ ఉంది, లేకుంటే సార్ లేడు, ఇలా అని చివరికి మే 2వ తారీఖు నుంచి మొదలు పెడితే మే 30 తారీఖు వరకు సార్కి రోజు ఫోన్ చేయాలి. చివరికి మే 31 నాడు హైదరాబాద్లోని తెలంగాణ సరస్వతి పరిషత్, ఇప్పుడు తెలంగాణ అప్పుడు ఆంధ్ర సరస్వతి పరిషత్, అందులో మాకు సినారే గారు ఒక 2 గంటలు టైం ఇవ్వడం జరిగింది. దాదాపు సాయంత్రం 4 గంటల సమయంలో మా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వెళ్ళి దాదాపు 15 మంది పిల్లలు, నేను, మా హెచ్ఎం అందరం కలిసి మన విపి చందన్రావు గారు వారు కూడా మాతో రావడము, గురువు గారి చేతుల మీదుగా అంటే సినారే చేతుల మీద పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో అతను ఒక మాట చెప్పిండు. ఏమనంటే, మీ పద్యాలు అంటే చిగురు బాల పద్యాలు ఆ బాసర సరస్వతికి మహా నైవేద్యాలుగా ఉన్నాయి. మీ పిల్లలు, మీ స్కూలు, మీరు గొప్ప ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పేసి అతను ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. గురువుగారి యొక్క ఆశీర్వాదం ఏమో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గోదావరి నది ప్రవాహం ఏ విధంగా అయితే నిరంతరం ప్రవహిస్తూ ఉందో, మా పాఠశాల కూడా సాహిత్యపరంగా నిరంతరం కూడా ప్రవహిస్తూనే ఉన్నది. జ్ఞానపీఠ అవార్డు తీసుకున్నటువంటి సినారే గారి తర్వాత అలాంటి అవార్డు తీసుకున్నటువంటి రావుల భరద్వాజ గారిని కూడా మీరు కలవడం జరిగింది. ఇంకో పుస్తకం కూడా మీరు ఆవిష్కరింపజేశారు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించలేను, కానీ అతని చేతుల మీదుగా కేవలం ఒకనొక మీటింగ్లో కలవడం జరిగింది. అప్పటికే పిల్లల 2-3 పుస్తకాలు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ పుస్తకాలు అతనికి బహుమతిగా అంటే అతనికి ఇస్తున్నప్పుడు కూడా అతను చదివి చాలా బాగున్నా, మీ పిల్లలు చాలా బాగున్నారు, మంచి సాహిత్యపరంగా ముందుకెళ్తున్నారు అని చెప్పేసి అతను కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ప్రవీణ్ శర్మ దాదాపు ఒక 1/2 డజను మంది కలెక్టర్లను
కలిసి ఉంటారు ఎస్ ఇప్పటికీ. ఎస్ 100%. ప్రతిసారి కొత్త కలెక్టర్ రావడము, మీరు వెళ్ళి మా పిల్లలండి, మా పుస్తకాలు ఇవి చెప్పేసి వాళ్ళతో పిల్లల్ని ప్రోత్సహింపజేయడము, ఈ ఈ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఎస్ ఈ ఈ ప్రస్థానంలో ప్రవీణ్ శర్మ కూడా పక్క రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఎస్. మీరు అందుకున్నటువంటి అవార్డులు, ప్రశంసలు ముఖ్యమైనవేంటి? అయితే మీరు అన్నట్లు ముందు కలెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. అప్పుడు 2014లో ఎప్పుడైతే ఈ చిగురువల శతకాన్ని ఇనాగ్రేషన్ చేశామో సినార చేతుల మీదుగా, అయితే దాన్ని పేపర్లు రావడం జరిగింది. పేపర్లో వచ్చినప్పుడు అప్పటి కలెక్టర్ ప్రద్యుమ్న, ఇప్పుడు ప్రస్తుతం చిత్తూరు కలెక్టర్గా ఉన్నాడు, అతను ప్రద్యుమ్న వాళ్ళు చూడడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది. మేము మళ్ళీ వెళ్ళి కలెక్టర్ని కలుసుకోవడము, వాళ్ళు ఆ ప్రద్యుమ్న గారు పిల్లలకు ప్రశంసలు ఇవ్వడం అనేది జరిగింది. దాదాపు మీరు అన్నట్లు ప్రద్యుమ్న గారు కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి యోగితారాయణ మేడం కానివ్వండి, తర్వాత నారాయణ రెడ్డి కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం కలెక్టర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పిల్లల యొక్క ప్రగతిని పరిశీలించడం, పిల్లలు రాస్తున్నటువంటి పుస్తకాలు చూడడము, వాళ్ళు ప్రశంసలు ఇవ్వడం అనేది జరిగింది. దాదాపు నిజామాబాద్లో 2010 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి డిఈఓలు కూడా, జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా కొన్ని పుస్తకాలకు ముందు మాట కూడా రాయడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రశంసలు అందివ్వడం అనేది కూడా జరిగింది. అయితే ఈరోజు ప్రవీణ్ శర్మ ఇలా అందరికీ తెలిసిందంటే దానికి కారణం ఏమిటి అంటే బాల సాహిత్య పరంగానే. అయితే బాల సాహిత్యం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే పెద్దలు పిల్లల కోసం రాసినవి అనుకుంటారు. కాదు, పిల్లలు పిల్లల కోసం రాసుకున్నటువంటిది. పిల్లలు పిల్లల కోసం రాసుకున్నటువంటిది కూడా బాల సాహిత్యం కిందనే వస్తుంది. అదే నన్ను చాలామంది అనడం జరిగింది, ఏంటి నువ్వు ఎక్కువగా పిల్లల చేత రాయిస్తున్నావు, నువ్వు రాయవా అని చెప్పేసి. అయితే వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా రాయాలని కోరిక, మక్కువ చాలా ఉంది. నేను కూడా ఒక ప్రబోధన అనే ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. అయితే ఇక్కడ సమయం అనేది అనుకూలంగా లేకపోవడం ఒకడైతే పిల్లల చేత ఎందుకు రాయించడం అనేది జరుగుతుంది అంటే దీనికి కూడా ఒక కారణం ఉన్నది. నేను తడపాకలకు వచ్చినటువంటి కొత్తలో అంటే మొదటి రోజే అనుకుందాం, మా మొదటి రోజే ఒక అబ్బాయి కత్తి పట్టుకొని స్కూల్కి వచ్చాడు. ఏ క్లాస్ అబ్బాయి? 8th క్లాస్ అబ్బాయి కత్తి పట్టుకొని స్కూల్కి రావడం జరిగింది. అసలు నేను అడిగిన, అంటే వేరే అబ్బాయిని అడిగిన, ఏంది అబ్బాయి కత్తి పట్టుకొని వచ్చిండంటే అంతకుముందు గొడవ జరిగింది, అని పొడుదామని వచ్చిండు అని చెప్పేసి అని వచ్చింది. అయితే నాకు అనిపించింది, అబ్బా ఇక్కడ పిల్లల్ని చాలా మార్చాలి. సో వీళ్ళకి మార్చాలంటే ఇక కొట్టడమో తిట్టడమో కాదు, సో వీళ్ళకు మంచి బుద్ధులు, మంచి మాటలు నేర్పాలనే ఉద్దేశంతోనే నేను సాహిత్య రంగాన్ని ఎంచుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే సాహిత్యం అంటే హితం, మంచిని చేసేది, మంచిని పెంచేది, మంచిని కోరేది కాబట్టి, సో సాహిత్యపరంగా ఎట్లయినా సరే పిల్లల్ని తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతోనే పిల్లలకు కూడా సాహిత్యపరమైనటువంటి అనేక విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అందులో హ్యుమానిటీస్ వాల్యూస్, మానవతా విలువలు, ఒక మనిషి ఎట్లా జీవించాలి, ముఖ్యంగా స్టూడెంట్స్ ఉన్న లక్షణాలు ఏంటివి, స్టూడెంట్స్ ఎట్లా ఉండాలి అని అదే చెప్తున్నాను. ఏ అబ్బాయి అయితే కత్తి పట్టుకొని స్కూల్కి వచ్చిండో అదే అబ్బాయి చక్కగా కవితలు కూడా రాయడం జరిగింది. ఈరోజు ఒక మంచి పొజిషన్లో కూడా ఉండడం అనేది జరిగింది అన్నమాట. అలా చాలామంది పిల్లలు ఈ సాహిత్యపరంగా చాలా వరకు మారడం జరిగింది. అంటే ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలకు మనం కథ చెప్తున్నప్పుడు కానీ, కథ రాయమన్నప్పుడు కానీ పిల్లలు దాన్ని అవగాహన చేసుకుంటుంటారు. అంటే నేను ఇట్లా చేయొద్దు, చెడు మార్గంలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి ఈ సాహిత్యపరంగా అనేక విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. సో చాలామంది పిల్లలు కూడా అలా చెడుకు ప్రభావితం కాకుండా మంచి దారిలో నడుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు మంచి పేరును కూడా సంపాదించడం జరిగింది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కాకుండా అంతర్జాతీయ స్థాయిలు కూడా ఈరోజు తడపాకల్ విద్యార్థుల యొక్క సాహిత్యం గురించి చర్చ కూడా వస్తుంది. అందులో ప్రవీణ్ శర్మ చేసిన కృషి అసలు వర్ణించలేనిది, మాటలు చెప్పలేనిది. ఎలా ఉంది ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే మీరు మీ జాబ్కి మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? మీ జాబ్కి మీరు అనుకున్నటువంటి సేవ చేశారని మీరు అనుకుంటున్నారా? ఎస్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఏంటంటే ఈరోజు ప్రవీణ్ శర్మ అనేది ఒక వ్యక్తి దాదాపు తెలుగు 2 పక్క రాష్ట్రాల్లో కూడా అన్న పేరు అక్కడ అందరికీ తెలియడము, ఈరోజు మీరు అన్నట్లుగా అంతర్జాతీయ పరంగా కూడా చాలామందికి తెలియడం అనేది ఎక్కడికెళ్ళి వచ్చింది అంటే ఇది ఒకరోజు చేసినటువంటి కృషి కాదు, నిరంతర కృషి, నిరంతర తపన. నిరంతరం కూడా నా ఆలోచన అంతా కూడా అంటే ఎప్పుడైతే మనం స్కూల్కి వెళ్తుంటామో స్కూల్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు కూడా నా ఆలోచన ఒకటే, స్టూడెంట్స్లో ఏదో ఒక కేవలం ఏదో చదువు చెప్తున్నామా, పాఠం చెప్తున్నామని కాకుండా పిల్లల్లో ఏదో మార్పు తీసుకురావాలి. ఆ మార్పు అనేది ఎట్లుండాలంటే వాళ్ళ జీవితంలో కూడా ఎలాంటి ఇబ్బందులకు పడకుండా, అంటే నేను ఏ విధంగా ఇబ్బంది పడ్డానో అలాంటి ఇబ్బంది పడకుండా
మంచి స్థాయిలో ఉండాలి, ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతోనే ఈ సాహిత్యాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది. పిల్లలు కూడా అలాగే ముందుకెళ్తున్నారు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే నేను ఈ సాహిత్యాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళడం జరిగిందో, పిల్లలు ఎప్పుడైతే రాస్తూ ఉన్నారో, దీనివల్ల అనుకోకుండానే చాలామంది మిత్రుల పరిచయం జరిగింది. అందులో పెద్ద పెద్ద వాళ్ళు మిత్రులు పరిచయం, ఈరోజు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా పరిచయం జరగడం జరిగింది. దానివల్లనే ఈరోజు ఒక ఖండాంతర పరంగా కూడా ఒక మంచి పేరు అనేది రావడం అనేది జరిగింది. అసలు గొప్ప ఫీలింగు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉన్నది అంటే చాలు మనకు చాలామంది ఇన్వైట్ చేయడము, ఈ ప్రోగ్రాంలో మీ పిల్లలు పార్టిసిపేట్ కండి అని చెప్పి వాళ్ళే మాకు పంపించడము, ఆ పిల్లల్ని రెడీ చేసి పంపించడం అనేది చేయడం ద్వారా ఒక హ్యాపీనెస్, పిల్లలు పాల్గొంటున్నప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ కలగడం అనేది జరిగింది. ఇవన్నీ చాలా, ఎందుకంటే పిల్లలు అవార్డులు తీసుకున్నప్పుడు, బహుమతులు తీసుకున్నప్పుడు కూడా చాలా అంటే ఒకసారి మన వృత్తిపరంగా వెనుకకి తిరిగి చూస్తే నేనేం సాధించిన అని అనుకున్నప్పుడు, నేను 12-15 ఏళ్లలోనే ఇంత సాధించినాను. ప్రవీణ్ శర్మ యొక్క కృషిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా మీకు అవకాశం, ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా మిమ్మల్ని సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా మిమ్మల్ని గుర్తించింది. అవును, అది మీకు ఒక గీటురాయి. అవును, మీ జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ పొందినటువంటి క్షణాలు అవి. అవును. ఇంకా అలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్టెడ్ అంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం చేస్తున్నటువంటి సేవకు గుర్తింపు రావడం అనేది కూడా మాకు ఆనందం అనేది ఉంటుంది. అంటే నా జీవితంలో నాకు 4 లక్ష్యాలు ఉండే, అందులో దాదాపు ఇప్పటికి 2 లక్ష్యాలను పూర్తి చేసుకున్నాం. అంటే లక్ష్యం ఏంటంటే జాబ్ పరంగా నేను మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందాలి అనుకున్నా, నెరవేరింది కోరిక. జిల్లా స్థాయిలో అనుకున్నా, అది కూడా నెరవేరింది. తర్వాత రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడికి జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ అవార్డు వచ్చిందంటే అదొక భారతరత్న అవార్డుతో సమానం. సో అలాంటి దాన్ని కూడా సంపాదించాలని ఒక అభిలాష. అంటే దీనికోసం మేము చేయాలి అని కాదు, అంటే జాబ్ పరంగా మనం ఎప్పుడైతే పూర్తిగా జాబు అంటే ఉద్యోగమే మన జీవితం అని అనుకొని ఎవరైతే ముందుకు వెళ్తుంటారో ఖచ్చితంగా అవార్డులు మనల్ని వరిస్తూ ఉంటాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు నాకు అనేక ప్రైవేటు సంస్థల వారు కూడా ఎన్నో బహుమతులు ఇవ్వడం జరిగింది, గుర్తించి సన్మానాలు చేయడం జరిగింది. ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయంటే చేసినటువంటి కృషి పరంగానే, చేసినటువంటి సేవ పరంగానే. నేను చేస్తుంది ఏం లేదు, పిల్లలలో ఒక మార్పు తీసుకురావడానికి కోసం సాహిత్యాన్ని ఎంచుకోవడం జరిగింది. పిల్లలు చక్కగా రాస్తున్నారు. ఒకప్పుడు అందరు కలిసి సంపుటి వచ్చేది, అందరు కలిసి రాసేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళే సొంతంగా రాయడం జరుగుతున్నది. గొప్ప విషయం ఏంటంటే, త్వరలోనే మా పాఠశాల నుంచి అంటే ఇప్పటికి దాదాపు 16 పుస్తకాలను తీసుకురావడం జరిగింది. అందులో పద్యం ఉంది, కథలు ఉన్నాయి, తర్వాత వచనా కవిత్వాలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి సరళావచన శతకాలు లాంటివి కూడా ఉన్నాయి. ఇలా చాలా పుస్తకాలు రావడం జరిగింది. త్వరలోనే ఒక 7th క్లాస్ అమ్మాయి పేరు వైష్ణవి, అమ్మాయి కూడా 7th క్లాసు చదువుతుంది. ఇప్పుడు దాదాపు 25-24 కథలతో ఒక పుస్తకాన్ని కూడా తీసుకురావడం అనేది జరగబోతుంది. మేబీ ఒక నెల లోపలనో ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. పుస్తకాలన్నీ ఎవరు ప్రింట్ చేయిస్తారు? అసలు ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వస్తున్నారా, మీ సొంత ఖర్చుతో ప్రింట్ చేస్తారు? అయితే ఈ ప్రశ్న చాలా మంది నన్ను అడగడం జరుగుతుంది. ఫస్ట్లో మొదటి పుస్తకము కొన్ని 2-3 పుస్తకాలు నేనే దానికి డబ్బులు నేను తీసుకోవడం జరిగింది. అంటే నేను డబ్బులు ఖర్చు పెట్టడం అనేది జరిగింది. తర్వాత కొంతమంది దాతలను అడగడము, దాదాపు అంటే వాళ్ళు పూర్తిగా ఇవ్వరు, మళ్ళీ మిగతా కొన్ని అమౌంట్ మళ్ళీ నా చేతుల నుంచి పడుతూ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ని అడగడము, ఆ పేరెంట్స్ కూడా కొంతమంది ఇవ్వడము, కొంతమంది ఇవ్వకపోవడం. సరే, ఎలాగైనా సరే పిల్లలు రాసింది బయటకు కనబడాలి, అదొక తపన. ఎంత కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే ఇది జరుగుతుంది. కాబట్టి ఎక్కడ సరస్వతి ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుందని నమ్మినటువంటి వ్యక్తిని కాబట్టి, ముందు ఆ సరస్వతి దేవిని నమ్ముకున్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆ అమ్మ లక్ష్మి రావడం జరుగుతున్నది. ఎలాగో పుస్తకాలు కూడా బయటకు రావడం జరుగుతుంది. కొంతమంది ఆ పేరెంట్స్ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. ఆ పేరెంట్స్ ఇచ్చినటువంటి డబ్బులతో కూడా పుస్తకాలు తీసుకురావడం అనేది జరుగుతున్నది. అంటే ఒకటి నమ్మిన ఏంటంటే, సరస్వతి రూపమైనటువంటి అక్షరాన్ని ఎవరైతే నమ్ముతూ ఉంటారో లక్ష్మీ రూపం కూడా కనబడుతూ ఉంటుంది అని నమ్మినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ పుస్తకాలు ఆ విధంగా ఆవిష్కరించి జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అంటుంటారు, ఒక పుస్తకం వేయడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది, ఇన్ని పుస్తకాలు ఎలా వేశారు అని చెప్పేసి. అంటే మనకు దాని ఎలా వేశామనే బదులు ఎంతవరకు పిల్లల్ని సాటిస్ఫై చేస్తున్నా, అంటే ఎందుకు వాళ్ళు రాసింది వాళ్ళ పుస్తకంలో చూసుకుంటున్నారు, నేను రాసిన పుస్తకంలో వచ్చిందనే ఆ తృప్తి పిల్లలు ఎప్పుడైతే కలుగుతున్నదో నాకు చాలా ఆనందం వేస్తున్నది.
ప్రవీణ్ శర్మ గారు, చివరిగా ఈ కాలం తల్లిదండ్రులకి, పిల్లలకి తెలుగు సాహిత్యపరంగా ఒక టీచర్‌గా ఇచ్చే సందేశం ఏంటి? అయితే నిన్ననే అంతర్జాతీయ పరంగా కెనడా నుంచి అంతర్జాలంలో కథా సదస్సు అనే కార్యక్రమం జరిగింది. దాదాపు జూమ్ జూమ్‌లో మీటింగ్. హ్మ్. దాదాపు 10 మంది పిల్లలు అందులో పాల్గొనడం జరిగింది. అయితే అందులో రాత్రి ఒక పేరెంట్స్ ఫోన్ చేయడం జరిగింది. చేసి ఒక మాట నాకు చాలా ఆనందం వేసింది. ఈరోజు మా పిల్లలు అసలు పిల్లలకు ఎక్కువ ఈ కాలంలో చాలామంది ఫోన్లు అనుకుంటేనే పిల్లలు కాలం గడిపేస్తున్నారు. ఈరోజు మీ వల్ల మా పిల్లలు ఎక్కడో కెనడా నుంచి ప్రత్యక్షమవుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మా పిల్లలు పాల్గొని చక్కగా కథ చెప్పిండ్రు. మాకు చాలా ఆనందం వేస్తుంది అని ఆ పేరెంట్స్ చెప్తున్నప్పుడు కూడా నాకు చాలా హ్యాపీనెస్ కలిగింది. అయితే ఈ విషయం ఒక తల్లిదండ్రులే కాదు, అంటే కొంతమంది పేరెంట్సే కాదు, అందరిలో ఇది రావాలని నా తపన. దానికోసం నేను అక్కడ దాదాపు 12 ఏళ్ల నుంచి నేను తటపాకల పాఠశాలలో పనిచేస్తున్నా. అక్కడ ఉన్నటువంటి ప్రతి పేరెంట్స్తో కూడా అదే మాట్లాడుతుంటాను. పిల్లల్లో తెలియనటువంటి ఏదో ఒక శక్తి ఆగి ఉంది. అది చదువు పరంగా కానివ్వండి, ఆటల పరంగా కానివ్వండి, మిగతా విషయాల పట్ల కానివ్వండి. దాన్ని ఎవరైతే ఏ పేరెంట్స్ అయితే బయటకు తీసుకొని వస్తుంటారో ఖచ్చితంగా 100% వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. సో ఈ పేరెంట్స్కు ఇలాంటి అనేక విషయాలు చెప్పడం ద్వారా కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా ఈరోజు అంటే వేరే స్కూళ్ళకు పంపించేటటువంటి పిల్లలు కూడా మా పాఠశాలకు వస్తున్నారంటే కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి భాషాపరంగా చేసినటువంటి కృషి ఒకటైతే పిల్లలు కూడా అందులో రాణిస్తూ వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తూ ఈరోజు కూడా వాళ్ళు కూడా ఒక మంచి స్థితిలో ఉంటున్నారు. మంచి పెద్దవాళ్ళ చేతుల మీదుగా బహుమతులు అందుకోవడం అనేది జరుగుతున్నది. సమ్రీన్ అనే ఒక ముస్లిం అమ్మాయి ఇప్పుడున్నటువంటి బుర్రా వెంకటేశం సార్, ఇప్పుడున్నటువంటి విద్యాశాఖలో ప్రత్యేక అధికారి, వారు కూడా తెలుగు భాష పట్ల బాగా ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి. తాను కూడా సరళావచన శతకంలో అనేక పుస్తకాలు రాయడం జరిగింది. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని సమ్రీన్ అనే అమ్మాయి మానవతానికి శతకం రాయడం, దాన్ని అక్షరయాన వాళ్ళు అయనంపూడి శ్రీలక్ష్మి మేడం గారు దాన్ని సార్కి పంపించడం, ఆ సార్ దాన్ని చూసి చాలా బాగుంది అని అమ్మాయిని మెచ్చుకోవడం, దాదాపు 10,000 రూపాయల క్యాష్ ప్రైజు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా అమ్మాయికి ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఎందుకు ఇంత గుర్తింపు వచ్చింది అంటే పిల్లలకు భాష పట్ల ఒక అవగాహన కలగడం ద్వారానే. ఇప్పుడు అమ్మాయి అనేక బహుమతులు అందుకున్నది. ఇప్పటికీ తాను కూడా మంచి రైటర్స్గా ముందుకెళ్తున్నది. ఆ అమ్మాయి కాదు, చాలామంది కూడా అక్షరయాన్ సంస్థ వాళ్ళు కూడా చాలా వరకు మాకు కృషి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. వాళ్ళ కూడా ఈరోజు డేగల వైష్ణవ్ అనే అమ్మాయి కూడా దాదాపు 3 పుస్తకాలు ఇనాగ్రేషన్ చేయడం, అమ్మాయి కూడా బాలిక పురస్కారం రావడం అనేది జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి గురించి బాగా మాట్లాడాలి. గరిపెల్లి అశోక్ సార్, అతను బాల సాహిత్యానికి సంబంధించినటువంటి విశేషమైన కృషి చేస్తున్నటువంటి వాళ్ళు. ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటాడు. తాను ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా పిల్లలు రాసినటువంటి పుస్తకాలను సేకరించడము, పిల్లలు రాస్తున్న పుస్తకాలు సేకరించడం కాదు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని నిరంతరం కూడా ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతున్నది. అతని యొక్క ఎంకరేజ్ చేయడం వల్లనే కూడా ఈరోజు చాలామంది తెలుగు ఉపాధ్యాయులు కూడా పిల్లల చేత అనేక పుస్తకాలని రాయించడం అనేది జరుగుతున్నది. నిజంగా అతను మాకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఈరోజు మాకు గరిపెల్లి అశోక్ గారు. వారి వల్లనే పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఏ పోటీ ఉన్నా సరే, ఏ కాంపిటీషన్ ఉన్నా సరే అతను మాకు వెంటనే పంపించడము, ఇగో మీ పిల్లల్ని ఇట్లా సిద్ధం చేయండి అని చెప్పడము, వాళ్ళు చెప్పడం ద్వారా పిల్లల వద్దలు పాల్గొనడము, అనేక బహుమతులు సాధించడం అనేది జరుగుతున్నది. సో వారికి కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తరపున గరిపెల్లి అశోక్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రవీణ్ శర్మ గారు సమీప భవిష్యత్తులో వారి యొక్క చివరి లక్ష్యమైనటువంటి జాతీయ స్థాయి పురస్కారాలు, అవార్డులు కూడా అందుకోవాలని ప్రశాంత్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ప్రవీణ్ శర్మ గారు, చివరిగా ఒక విన్నపం. మీ పిల్లలు కానీ మీరు కానీ రాసినటువంటి ఒక అద్భుతమైన ఒక కవిత మా కోసం చెప్పండి. అంటే పద్యాన్ని చెప్తుంటాను. ఓకే. చిగురుబాల శతకంలో భాషాపరంగా పిల్లలు చాలా చక్కగా రాశారు. వాళ్ళు రాస్తున్నటువంటి ఆ పదాలను చూసి చాలామంది గొప్ప పద్యకవులు కూడా చాలా మెచ్చుకోవడం జరిగింది. మాతృభాషలోన మార్పులు వచ్చినన్ మైల పడగబోదు మాతృభాష, అమ్మ భాష ఎన్న అమృతోపమానంబుర చిత్తగింపు మీవు చిగురుబాల.
అని చిగురుబాల అనే శతకంలో ఈ పద్యం రాయడం జరిగింది. మీ స్టూడెంట్? మా స్టూడెంట్. ఓకే. మాతృభాషలోన మార్పులు వచ్చినన్ మైలపడగబోదు మాతృభాష అమ్మ భాషయన్న అమృతోపమానంబు చిత్తగింపు మీవు చిగురుబాల. అప్పుడే చెప్పడం అనేది జరిగింది. ఇలా చాలా ఉన్నాయి. పిల్లలు రాసినటువంటి అనేక కవితలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, కథలు కానివ్వండి, సెల్ఫ్గా కథలు రాస్తున్నటువంటి పిల్లలు చాలా చక్కగా రాస్తున్నారు. ఆ గుర్తింపు వలన ఈరోజు అనేక బహుమతులు కూడా రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి గొప్పగా పిల్లలు రాయడం, గుర్తించడం అనేది జరుగుతున్నది. దీనికి ప్రధానంగా నేను పత్రిక వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా కూడా నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. మా పిల్లలు రాస్తున్నటువంటి వాటిని వాళ్ళ ప్రతిభను గుర్తించి అనేక పేపర్లలో ఈనాడు కానివ్వండి, నవ తెలంగాణ కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఆంధ్రప్రభ, సాక్షి, ఇలా ప్రతి పేపర్లో కూడా పిల్లలకు సంబంధించినటువంటి విషయాలు రాయడం అనేది జరుగుతున్నది. అట్లనే తెలుగు వెలుగు వాళ్ళు నాకు తెలిసైతే పిల్లల గురించి ఎవరు రాయలేరేమో కానీ అంటే తెలుగు వెలుగు వాళ్ళైతే ఒక అద్భుతమైన ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఆ తెలుగు వెలుగు వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ను చూసినటువంటి అమెరికాలో స్థిరపడినటువంటి సిరికోన సాహితీ సంస్థ వాళ్ళు అద్భుతమైనటువంటి పండితులు ఉంటారు ఆ సంస్థలో. వాళ్ళు మా పిల్లల్ని ప్రత్యేకంగా గుర్తించి 2019లో పిల్లలందరికీ కూడా తెలుగు బాల పురస్కారాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళే హైదరాబాద్ తీసుకువెళ్ళడము, వాళ్ళే పిల్లలకు చక్కగా బహుమతులు, పెద్ద మెమోంటోలు, క్యాష్ ప్రైజు ఇవ్వడము, ఇది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి గొప్పనైనటువంటి అనుభూతి. అంటే భాషకు సేవ చేస్తే ఎవరికైనా సరే అంటే తెలియకుండానే అనుకోకుండానే ఆ పురస్కారాలు, బహుమతులు రావడం అనేది జరుగుతున్నది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది మా పిల్లలకు కూడా చాలా వరకు అవి రావడం అనేది జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.